గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? కిందసారి వచ్చినప్పుడు నిన్ను రామకృష్ణని విడదీశాను. ఈసారి మీ ఇద్దరిని కలపాలనుకున్నాను. కానీ నువ్వు మీ మావయ్యని పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిసింది. సరేలే, కోరింది దొరకనప్పుడు దొరికిందాంతో సరిపెట్టుకోవడం న్యాయం. నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు? బియ్యంలో రాళ్లు కలుస్తున్నాయని అన్నం తినడం మానేస్తున్నావా? రాళ్ళు తింటున్నావా? పాలలో నీళ్లు కలుస్తున్నాయని పాలు తాగడం మానేస్తున్నావా? ఉట్టి నీళ్లు తాగుతున్నావా? పోలే, నువ్వైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటావు. రామకృష్ణకి ఎలాగూ సుఖం లేదు. నువ్వు మాత్రం సుఖంగా ఉండు. ఇంతకీ నేను అనేది ఏమిటంటే, అసలు జరిగిన విషయం ఏమీ తెలుసుకోకుండానే రామకృష్ణ విషయంలో తొందరపడి అతని మీద కసితో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అని. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే తప్ప ఆలోచనతో తీసుకున్న నిర్ణయం కాదు అని. Yes, నువ్వు గుండెల మీద చేయవేసుకు చెప్పు నువ్వు ఇంకా రామకృష్ణ ప్రేమించడం లేదని. దేవుడి మీద ఒట్టేసి చెప్పు అతనంటే నువ్వు ఆరాధించడం లేదని. ఆత్మను వంచుకోకుండా చెప్పు అతనంటే నువ్వు ఆరాటపట్టలేదని. నువ్వు ఇలా ఆవేశపడుతున్నావంటే మనసా వాచ కర్మణ నువ్వు రామకృష్ణ ప్రేమిస్తున్నావు అని అర్థం. అందుకే అతను ఎవరైనా తాకితే నీకు అసూయ. కానీ పిచ్చి పిల్ల, రామకృష్ణ నీకు కాకుండా చేస్తున్నది ఆఫీసులో సుందరి కాదు, మరొక శక్తి. దాని పేరు రాణి. అంటే ఎవరో తెలుసా? రామకృష్ణ ఉంటున్న ఇంటి ఓనరు. నీకేమైనా దమ్ముంటే ఆ అమ్మాయితో పోటీపడు, నీ రామకృష్ణని గెలుచుకో. ముగ్గు తొక్కుంటూ వెళ్ళిపోతున్నావు గజ్జల గురంలా. కళ్ళు కనపట్టలేదా? కాస్త మేనర్స్ నేర్చుకో. నేను చూడలేదు. అబ్బా, మేనర్స్? నా ముగ్గు తొక్కుతూ నాకు మేనర్స్ నేర్పిస్తావా? నేను 10th ఫెయిల్. ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నావు. నేను మాట్లాడానంటే నా సామిరంగా తెలుస్తుంది. తెలుస్తూనే ఉంది. నువ్వెవరు? నేను ఈ ఇంటి ఓనర్ని. ఈ ఇల్లు నాది. ఓహో, అయితే ఆ నంగనాచివి నువ్వా? ఆ నంగనాచి దొంగ బుచ్చి నువ్వే. ఇంతకీ నువ్వెవతివే? నేను రామకృష్ణ ఆఫీసర్ని. ఓహో, నువ్వేనా తల్లి? మాజీవి కదూ. నీ గురించే కాసు కూర్చున్నా. దా, నువ్వేనా రామకృష్ణని వల్ల వేసుకున్న జానవి? నేనేం వల్ల వేసుకోలా. నువ్వు వదిలేస్తే పడిపోకుండా పట్టుకున్నాను. పిల్లాడి తండ్రి అన్న సిగ్గైనా లేదు? పిల్లాడి తల్లివన్న సిగ్గు నీకు మాత్రం ఏమైనా ఉందా? నీతో నాకు మాట్లాడి. పద, పైకి వెళదాం, అక్కడే తెలుద్దాం. పద. నాకేమైనా భయమా? రాము, బాసు, బాసు, రాము. అమ్మా, నన్ను విడిచిపెట్టండి. అమ్మా, పరిగెత్తలేనమ్మా. అమ్మా, అమ్మా, ఆవిడ ఆ పిల్లాడి తల్లి. ఆవిడ రామకృష్ణ భార్య అమ్మా. అవునమ్మా, అంతకన్నా ముఖ్యమైన విషయం, ఆ అమ్మాయి నా కూతురు. కూతురు బతుకుని కాల రాసి అల్లుడికి మరో అమ్మాయిని కట్టబెట్టాలని చూస్తున్న తండ్రిని ఇప్పుడే చూస్తున్నాను. ఆఖరికి పశువులు పక్షులు కూడా తమ బిడ్డల్ని ప్రేమిస్తాయి. అలాంటిది మీరు అమూల్యని నిజంగా కన్నారా, లేక డబ్బు పారేసుకున్నారా? బాగా అన్నావమ్మా, మాడు పగిలేలా అన్నావు. కన్న కూతురు సుఖం కోసం తాపత్రయపడే వెర్రివాడిని కదమ్మా నాకు ఈ శాస్త్ర జరగాల్సింది. అది పుట్టగానే తల్లిపోయింది. అంతా పుట్టగానే తల్లిని పొట్టన పెట్టుకున్న దురదృష్ట జాతకురాలు అన్నారు. కానీ నేను అలా అనుకోలేదమ్మా, నా అదృష్టంగా భావించాను. నా తల్లే ఉంటే నేను ఎలా ఉండేదాన్నో అనే ఆలోచన కూడా అమూల్యంగా రానికుండా పెంచాను. నేల మీద కాదమ్మా, నా గుండెల మీద నడిపించాను. విశాలమైన ప్రసాదంలా అమూల్యంగా పెరిగిన కుందరం బొమ్మ నా అమూల్య. ఏమయ్యా, బస్సు దగ్గర నుంచి సైకిల్ వరకు ఉన్నాయి. ఏదైనా ఊరేగింపా? ఏంటి మీరు ఎవరు కొత్త? మా రాయుడు గారి కూతురు స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్తే ఆవిడ ఎప్పుడు దేంట్లో వెళ్తుందో ఎవరికి తెలియదు. రంగా, కోటయ్య, అప్పన్న, సింహాచలం, వెంకన్న అంతా రెడీగా ఉన్నారా? అమ్మాయి వచ్చేస్తుందిరా.
వచ్చేసావమ్మా. నా చిట్టి తల్లిని చూస్తూ ఉంటే నా బంగారు తల్లి స్కూల్కి వెళ్తున్నట్లేదమ్మా. నా ఇలవెలుపు గుడిలో అడుగు పెడుతున్నట్టుంది. ఏమిటమ్మా ఇవాళ స్కూల్కి ఏ బండిలో వెళ్తావు? ఇవాళ నేను నడిచి వెళ్తున్నాను. నడిచే వెళ్తావా? అదేవిడు తల్లి ఇన్ని బళ్ళు ఉండగా. సరే నాన్న ఇవాళ ఒక్క రోజు నేను సరదాగా నడిచి వెళ్తానన్నా. సరదాగా? సరే. మా మంచి నాన్న. రేయ్ అమ్మాయి బయలుదేరిపోయింది, మీరు బయలుదేరండి రా. బయలుదేరండి. ఏ జయ, త్వరగా రావే. వస్తున్నాడు, మనం నడిచి వెళ్తున్నాం. రా. ఇదేమిటండి ఆ అమ్మాయి నడిచి వెళ్తుంది? చెప్పానుగా ఆమెదో విచిత్రమైన మనస్తత్వం అని. మరి ఈ ఊరేగం పద్ధతి దేనికి? మధ్యలో మనసు మారిపోయి దేంట్లైనా వెళ్ళాలనుకుంటే మరి రైల్లో వెళ్ళాలనుకుంటే? రైలే వస్తుంది. స్కూల్ దాకా పట్టాలు వేయిస్తాను. మీరు ఇంకా గట్టిగా మాట్లాడారంటే వెండి పట్టాలు వేయిస్తాను. ఏంటి నీకైనా అభ్యంతరమా? అదే అదే లేదండి. ఆ వెళ్ళేది నా కూతురు కాదయ్యా, నా 5వ ప్రాణం. రంగయ్య, లచ్చమ్మ, వీర్రాజు, రండి రండి. ఊరు నుంచి మా బావ వస్తున్నాడు. చూడండి, మా బావ వచ్చేటప్పటికల్లా ఇల్లంతా అద్దంగా ఉండాలి. ఆ రంగమ్మ, నువ్వు వాకిట్లోని పెరట్లోని కల్లాపు జల్లి రంగు రంగు ముగ్గురు వేయాలి. అన్ని గుమ్మాలకి తోటలు కట్టండి. సుబ్బయ్య, నువ్వు తోటలోకి వెళ్ళి అటుపల్లి గెలు 10, 12 పట్టరా. అలాగే జున్నుపల్లి కూడా తీసురా. బళ్ళన్ని తుడిచి రెడీగా పెట్టండి. అన్ని బళ్ళు రేపుకి వెళ్ళాలి. త్వరగా వెళ్ళండి. మర్చిపోయా, పెద్ద కొబ్బరి బొండాలు తీసుకొచ్చి కొట్టి పెట్టండి. చెప్పే మర్చిపోద్దు. నాన్నకేదో చెప్పాలనుకున్నట్టు వచ్చేసాను. వాళ్ళ బావ రావటం ఏమో గాని కళ్ళకు గంతలు కట్టి మన ప్రాణం చేస్తుంది. ఏమిటి హడావిడి? నువ్వు వస్తున్నావని ఇవన్నీ మా అమూల్య ఏర్పాట్లు బాబు. ఇదేంటి ఊళ్ళో ఆడవాళ్ళందరూ కళ్ళకు గంతలు కట్టుకున్నారు? దాగుడు మూతలు ఆడుతున్నారా? ఏదైనా గాంధారి వ్రతమా? ఈ ఊళ్ళో నాడాళ్ళంతా కుళ్ళు కుమ్మడికాయలు బావా. నిన్ను నీ అందాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుని నా బ్రతుకులో కూడా గుప్పుడు పోస్తారని నేనే వీళ్ళందరినీ ఇలా కట్టుకోమన్నాను. భలేదానివే. నీ ఊళ్ళో ఉన్నంతకాలం వీళ్ళు ఇలాగే ఉండాలా? న్యాయం కాదమ్మా, వదిలేద్దు పాపం. సరే పాపం, మా బావ చెప్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలేస్తున్నాను. కళ్ళ గంతలు తీసేయండి. త్వరగా తీసురా. నీ దిష్టి, నా దిష్టి, ఊరోళ్ళ దిష్టి, ఆడోళ్ళ దిష్టి, అందరి దిష్టి దిష్టి తగిలేట్టుంది. ఇప్పుడు అచ్చం పెళ్లి కొడుకులో ఉన్నావు బావా. నా పెళ్లికి కళ్యాణ తిలకం నువ్వే పెడుతూ గాని. నాకెలా కుదురుతుంది? అప్పుడు నీ గౌరీ పూజలో ఉంటాగా. సరే కానీ బావా, నీకు ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పు, నేనే స్వయంగా చేసి పెడతాను. ఇడ్లీ దగ్గర నుంచి దద్దోజనం వరకు అన్ని ఇష్టమే, ఏదైనా తింటాను. అయితే 5 నిమిషాల్లో నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను. ఇప్పుడే వచ్చేస్తాను. శెట్టి గారు, ఏంటమ్మా మీరొచ్చారు? ముందు నేను చెప్పేవి రాసుకోండి. చెప్పండి. 2 కిలోలు జీడిపప్పు, 2 కిలోలు పిస్తా, 2 కిలోలు కిస్మిస్, 2 కిలోలు ఎంద్రాక్ష, 1 కిలో తాటిపల్లి, 1 కిలో ఎండు కొబ్బరి, 1 కిలో యాలకలు, 1 కిలో లవంగాలు, 1 కిలో దాసిన చెక్క, 1 కిలో గసగసాలు. అంతేనా? అంతే. అమ్మో, ఇన్ని కొంటున్నారంటే మీ పెళ్ళా? ఏడ్చావు, నా పెళ్లికి ఏం సరిపోతాయి, అన్ని 1000 కిలోలే. ఊరి నుంచి మా బావ వచ్చాడుగా, నేనే స్వయంగా ఇవన్నీ వండి పెట్టి ఆయన్ని పెళ్లికి తయారు చేస్తున్నాను. అవతల నా బోల్డ్ అంత పని ఉంది, ఇవన్నీ తొందరగా ఇంటికి పంపించేసేయ్. ఇవన్నీ తింటే ఏమైపోతాడు? పంపుతున్నానమ్మా, పంపుతున్నాను. బావా, టిఫిన్ రెడీ. త్వరగా. ఏంటివన్నీ? ఏముంది? ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, దోశ, గారెలు, లడ్లు, కాజాలు, పూతరేకులు, సున్నుండ్లు, అరిసెలు, బత్తాయిలు, ద్రాక్ష, అరటిపళ్ళు, అంతే. ఇవన్నీ తినటానికి నేనేమన్నా మాయా బజార్ గట్టొత్తుకొచ్చున్నా? ఇవన్నీ నువ్వు తినాల్సిందే. నేనా? ఎలా ఉన్నాయి బావా? ఎక్కడ బావా? కడుపు నొప్పి, పొలాల్లోకి పోతున్నాను బాబు. ఆ సుబ్బయ్య గారి దిష్టి బాగా తగులుంటుంది. ఒరే సుబ్బయ్య! అయ్య బాబోయ్, ఏయ్, ఆగు! ఏంటి తల్లి నన్ను చంపుతానంటావు ఏంటి? చంపడం కాదురా, నిన్ను చంపి మాట పెట్టేస్తాను. నేనేం చేశానమ్మా? ఏయ్, ఆగు! నన్ను వదిలిపెట్టమ్మా. ఈ విషయం మా బావకు తగిలిందిరా. మర్యాద ఆగుతావా లేదా? నిన్నెవడో తగిలిపోనాడు. ఆగు! నా చేతి కొరికి పని చెప్తాను. రేయ్! అయ్యో, ఏయ్, కిందకి దిగు. నేను దిగనగా? మర్యాదగా దిగుతావా దిగవా? దిగనగాక దిగను, అంతే. ఎలా దిగవా నేను చూస్తాను. ఏం చేస్తుంది? నిన్ను అర్థం కావట్లేదు.
చెట్టు నరికేస్తుందండి. అయ్యి బాబోయ్, ఎవరన్నా రక్షించేవాళ్ళ లేరా? దేవుడు నన్ను రక్షించండి, నేను పడిపోతాను. చెట్టు ఎక్కి కూర్చుంటే నేనేం చేయాలనుకున్నావా? చెట్టు నరికైనా నిన్ను నరికి పారేస్తాను. నా సంగతి నీకు తెలీదు. పడిపోతున్నా. అయ్యి బాబా, అమూల్య, బాబు ఆగు. చెప్పు బాబు, రక్షించు బాబు. ఏం బావా? పడిపోతున్నాను. తగ్గిందా? నాకు తగ్గింది కానీ వాడిని వదిలే. నీకు తెలియదు బావా, వీడి దిష్టి తగిలి నీకు అలాగైంది. అసలు వీడిని ఊరికి వదలకూడదు. వీడిని ఈసారి వదిలేద్దాం, ఇంటికి పదా వద్దా. ఇగో మా బావ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. మతిపా 10 కాలాల పాటు పిల్లలతో చల్లగా ఉండు బాబు. అవును, కంగారులో చెట్టు ఎక్కేసానే గాని దిగడం ఎలా? నాకు దిగడం రాదు బాబు, నన్ను దింపేసి వెళ్ళిపో. ఏంటమ్మా తల్లి, గంట బద్దలైపోతుంది. నువ్వు చెప్పేది దేవుడు వింటాలే. దేవుడు విన్న పూజారి వినొద్దు. చెప్పమ్మా. రేపు పొద్దుటి నుంచి సుప్రభాతం పెట్టకూడదు. అపచారం అపచారం. ఎంత రాయుడు గారి కూతురు అయితే మాత్రం దేవుణ్ణి శాసిస్తావా? అది సుప్రభాతం, స్వామివారికి మేలు కొలుపు. మేలు కొలుపుతారో జ్వాల పాడతారో అదంతా నాకు తెలీదు. ఈ సుప్రభాతం వల్ల మా బావ నిద్ర చెడిపోతుంది. దయచేసి ఆపుతారా? ఆపుతారా లేదా? దేవుడి పైన ధిక్కారమా? కాదు, బావపై మమకారం. ఆపనమ్మా, ఏం చేస్తావు? ఆపరా? ఎలా ఆపరు నేను చూస్తాను. స్వామి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారుగా, అందుకే ఈ రికార్డ్ బ్రేక్ చేయక తప్పడం లేదు. నన్ను క్షమించు, 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 క్షమించు. అటు చూడండి రా, అందమైన ఆడపిల్ల. ఏం పాప, దొంగతనం చేయడానికి వచ్చావా? రికార్డ్ బదులు కొడదామని వచ్చాను. మా నలుగురిలో నీకెవరు నచ్చారు? ఎందుకు? అందుకే. బాబాయ్, దేవుడా, అనవసరంగా నీ రికార్డ్ బదులు కొడదాం అనుకున్నాను. నన్ను క్షమించి కాపాడవా? భయపడకు బాలా, నేను నీ భావరూపంలో వచ్చాను. ఓహో, కాపాడటానికి వచ్చిన దేవుడువా నాయనా? ముందు నిన్ను నువ్వు కాపాడుకో. డాక్టర్ గారు, మా బావకేం కాలేదుగా? కావాలంటే సిటీలో ఏ పెద్ద హాస్పిటల్ చేర్పించి ఆపరేషన్ చేద్దాం. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత చిన్న దెబ్బకు ఆపరేషన్ దానికి? ఆగో, మీరు చేయండి డాక్టర్ గారు. కాస్త అవకాశం దొరికితే చాలు, ముట్టేసుకుందామనే పేదవాడ బుద్ధులు. ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. ఆ విషయం నాకు కాదు,
ఆవిడకి చెప్పండి. వస్తానండి. ఆ, వెంకయ్య మంచినీళ్ళు పట్రా. నేను తెస్తాను బావా. ఏమిట్రా? ఉత్తరం వచ్చిందండి. ఆ. అల్లుడు నీకే. ఏమిటి అంత ఆత్రంగా చదువుతున్నావు? ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును మావయ్య, ముఖ్యమైన విషయమే. నేను కాలేజీలో శరణ్య అనే అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఆ విషయం ఏమైందని శరణ్య ఉత్తరం రాసింది. కానీ ఈ విషయం నీతో చెప్పి నీ అనుమతితో ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను. శరణ్యను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేగా? ఒరే, పెళ్ళనేది నీ వ్యక్తిగత విషయం రా. వద్దనడానికి అవునడానికి నేనే వర్ణిరా. అదేంటి మావయ్య, ఏ దిక్కు లేని నాకు తల్లైనా తండ్రైనా నువ్వేగా. నువ్వు అవునంటేనే అక్షింతలు. ఎందుకంటే నువ్వే నా దైవానివి. దైవం దైవం అడ్డుపడతాడ్రా, ఆశీర్దిస్తాడ్రా. థ్యాంక్స్ మావయ్య, నువ్వు అవునంటావు నాకు తెలుసు. అక్కడ పెట్టి నేను వచ్చి తీసుకుంటాను. బావేనానా? పారిపోయాడమ్మా. అదే నువ్వు మాత్రలు మింగిస్తావని భయపడి పారిపోయాడు. నువ్వు ఉండగా ఎలా పారిపోనిచ్చావు నాన్న? పారిపోవాలనుకున్నవాడిని నేను ఆపగలనా అమ్మా? నన్ను అడిగి మరీ పారిపోయాడమ్మా. పారిపోతే నేను పట్టుకోలేనా? అమూల్య, నీ గుచ్చుకుంది కదా, అందుకే. అమ్మా అమూల్య, మన జయుంది చూడు. ఉండేది, ఇప్పుడు లేదు. అంటే నీకు నీకు విషయం అంతా తెలుసు అన్నమాట. తెలిస్తే ఏం చేస్తాం? ఎవరి కర్మకి ఎవరి కర్తలు. అదేమిటమ్మా, ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కనీసం నువ్వు శవాన్ని చూసేందుకైనా రాలేదు. పైగా ఇలా. నాన్న, అది నా స్నేహితురాలు కాదు. అదే నా స్నేహితురాలు అయి ఉంటే పిరికి దానిలా ఆత్మహత్య చేసుకునేది కాదు. దాన్ని మోసం చేసిన వాడిని చంపి అది చచ్చుండేది. న్యాయంగా నీతో ఇలా మాట్లాడే హక్కు లేదు బాబు. నువ్వు నా కళ్ళ ముందు పెరిగావు కనుక, నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచాను కనుక నేను నా అల్లుడిని చేసుకోవాలనుకోవడం నా స్వార్థమే కాదు. మావయ్య, అర్థమైంది బాబు. నీ మనస్సు మార్చాలనుకుంటే నువ్వు శరణ్య గురించి చెప్పినప్పుడే నేను ప్రాధాయపడేవాడిని. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని, ఆ ఆస్తిని, నేను నీకు చేసిన ఉపకారాన్ని ఎరగా చూపగలిగేవాడిని. కానీ ఆ రోజు అలా చేయలేదు. ఎందుకో తెలుసా? ఏమిటి మావయ్య అంత చెప్పలేక బాధపడుతున్నావు? అమూల్య నిన్ను చేసుకోవాలనుకుంటుంది అనుకున్నాను, కానీ అది జరగకపోతే తనని, నిన్ను, నన్ను సర్వనాశనం చేయగలదు అనుకోలేదు బాబు. మావయ్య, అవును అవును బాబు. తాను కోరుకున్న వస్తువు చేతికి దక్కకపోతే చేతిని, వస్తువుని నాశనం చేసే పట్టుదలగల మనిషి అమూల్య. నాకు తెలుసు మావయ్య. నువ్వు తెలుసుకోగలవని ఈ మాట చెప్పడానికి సాహసిస్తున్నాను బాబు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మోసం చేయమని నేను కోరడం లేదు. నిన్ను ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. బిడ్డని పోగొట్టుకుంటానేమో నా ఆత్రం ఉన్న తండ్రిగా ఈ మాట చెప్పడం లేదు బాబు. నా బిడ్డ ప్రేమను ఆదరించమని మనసున్నవాడిగా నిన్ను వేడుకుంటున్నాను బాబు. కానీ ఇంకేం చెప్పకు. కాదన్నా నేను అర్థం చేసుకోగలను. కానీ అవును, నీ సంస్కారం నీకున్నదని 4 మాటలు చెప్పడానికి సాహసించాను. తండ్రి కంటే ఎక్కువగా పెంచిన నిన్ను నా బిడ్డకి ఆ కాస్తానందాన్ని ఇవ్వమని కోరడం తప్ప బాబు? మరి శరణ్యకిచ్చిన మాట? ఆ మాట నువ్వు తప్పకుండా, నిన్నెవరూ తప్పు పట్టకుండా చూసే బాధ్యత నాది. అమూల్య నుంచి నిన్ను మరిపింపజేసిన సంస్కారం ఉన్న అమ్మాయి అమూల్య కోసం నిన్ను మర్చిపోయేట్టు చేయడం కష్టం కాదు. ఆ పని నాకు విడిచిపెట్టు. అప్పుడు నాకు అర్థమైంది నా కూతురు మనస్తత్వం ఏమిటో. తన భావను మూర్ఖంగా ప్రేమిస్తాం వల్ల ఒకవేళ తను దక్కకపోతే రామకృష్ణన్ చంపి తను చచ్చిపోతుందేమో భయమేసింది.
అందుకే నా కూతుర్ని అల్లుడిని కాపాడదామన్న స్వార్థంతో అబద్ధాలాడి నిన్ను రామకృష్ణని విడతీసి నా కూతురుతో పెళ్లి జరిపించాను. కానీ నీ కూతురు ఊరికే పోతుందా? పెళ్లి చేయగలిగానే కానీ కాపురం చేయించలేకపోయాను. అమూల్య చేజేతులో తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు రామకృష్ణ జీవితాన్ని కూడా నాశనం చేసింది. సీమంతం రోజున జరిగిన అనర్థాన్ని నేను నటికి మర్చిపోలేను. ఇన్స్పెక్టర్ గారా, రండి రండి రండి. నమస్కారం రాయుడు గారు. నమస్కారం. బాగున్నారా? వాళ్ళ పొద్దుతే వచ్చాను, మరేం లేదు. నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. గ్రామ పెద్దలు కదా, ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. చాలా సంతోషం, మంచి సమయానికి వచ్చారు. ఇవాళ మా అమ్మాయి సీమంతం జరుగుతోంది. ఓహో. ఈ పూట మా ఇంట్లో భోజనం చేయండి, మీరు వెళ్ళకూడదు. తప్పకుండా. రండి రండి. మా అల్లుడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. రండి భోంచేస్తూ మాట్లాడుకుందాం. రండి రండి. ఆ. ఓహో, ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్ళింది. మరి అప్పుడు ప్రేమ దోమ అన్నావు. ఎనివే, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేసినా ఆ అమ్మాయితో కొంతకాలం ప్రేమాయణ నడిపావు. అది నీకు లాభం. ఆ బాధతో కుమిలిపోకుండా మేనగోడలు చేసుకుని సుఖపడ్డావు. ఇది నీకు వడ్డీ. టోటల్ గా నువ్వు లక్కీ ఫెలో అయ్యా. మీరు నన్ను సరిగ్గా అర్థం ఎలా చేసుకోవాలి అర్థం సార్. చేసుకోవాలో నాకు చెప్పండి. అర్థం చేసుకోవాల్సిందని నేను. మీ ప్రేమాయణ సరదా కాలక్షేపం మర్చిపోవాలా? మీరు దాచిన ఈ ఘోరాన్ని చిన్న లోపమని సరిపెట్టుకోవాలా? మీరు చేసిన పని గొప్పదని సమర్థించుకోవాలా? మీరు బుద్ధిమంతులని సంబరపడిపోవాలా? అమూల్య, నన్ను అలా పిలవద్దు. నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. నీలాంటి వాడు నేను కూడా నా మీద పడకూడదు. అసలు అసలు నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఇంత మోసం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. నిన్ను అమూల్య, 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 అమూల్య. ఏమిటమ్మా ఇది? అమ్మా, వదిలిపెట్టమ్మా. నన్నేం సంగతి మోసం చేశావు? ఎందుకు? అమ్మా, నువ్వు ఒకసారి కూడా కాదు. నన్ను ఈ బిడ్డతో ఏమొద్దు. ఏమిటమ్మా ఇలా? నన్ను వదలండి. ముట్టుకోకు. నిన్ను ప్రేమించి ఆరాధించే నన్ను, నీ మీద పరాయి ఆడదాన్ని నీడ పడితేనే గిజగిజలాడిపోయే నన్ను మోసం చేసి మరో ఆడదాన్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కదూ. అది ఇంకెవరు నువ్వు చేసుకున్నాని మరో గతి లేక మొక్కుబడికి పెళ్లి అని ముష్టి వేసినట్టు నా మెళ్ళలో 3 ముళ్ళు వేశావు. నాది అనుకున్న పరవ నన్ను మరో ఆడ ఎంగిల్ చేసింది కాదు, ఉమ్మేసింది. అది తెలిసాక కూడా మెతుకులేరుకునేంత బిచ్చగతను కాదు నేను. నాలో నువ్వు దాన్ని చూసుకున్నావు. ఆఖరికి మన పడగదిలో కూడా నువ్వు దాని ఊహలతోనే నాతో కాపురం చేశావు. మరో ఆడదాన్ని ప్రేమించావని తెలిసిన మరుక్షణమే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్లట. ఇప్పుడు నేను మొగుడు బ్రతుకున్న విధమని. అమ్మా, అంతే అంతే అంతే. మగబిడ్డ అమూల్య, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? పిల్లాన్ని కూడా పట్టించుకోకుండా ఏమిటి ఆలోచన? సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. వీడికి ఏమైనా ఏంటే? ఏమవుతుంది? మా అయితే చేస్తాడు అంతేగా. నువ్వు తల్లివా? చిచి, నేను తల్లినో కాదో తర్వాత చెప్తాను. అసలు ముందు నువ్వు నా మొగుడువా కాదా? అమూల్య. బాబు, నీ కూతురు బిడ్డలేని తల్లిగా బతకాలనుకుంటే ఈ క్షణం నుంచి భర్తను దూరం చేసుకున్న భార్యగా బతకబోతోంది. బాబు,
నువ్వు కూడా తొందరపడితే నేను తొందరపడితే భర్తనే నిలదీసిన ఈ రాక్షసిని నిలువునా నరికేసేవాణ్ణి. మనిషిని కనుక, మనిషిగా ఆలోచిస్తున్నాను కనుక కొడుకు చచ్చినా పర్వాలేదని ఈసడించిన ఈ మహాతల్లి నుండి కనీసం నా బిడ్డనైనా కాపాడుకోవడానికి బయటకెళ్తున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. బాబు, ఆనాడే నా కన్న కూతురు చచ్చిపోయింది అనుకున్నా. నా అల్లుడి జీవితం నాశనం చేసింది నేనే. అతని బతుకు బాగు చేసి కనీసం అతను సుఖంగా బతుకుంటే చూడాలనే ఆరాటపడ్డాను. అందుకేనమ్మా నీ దగ్గరికి చేరి నీ పాత జ్ఞాపకాలు తట్టి లేపాను. మీ ఇద్దరిని రెచ్చగొట్టాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్నా కనీసం అతను సుఖపడతాడు. ఆ విధంగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని ఆరాటపడ్డాను. కానీ ఆ రాక్షసు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అతన్ని చిత్రహింసలు పెట్టడానికే తిరిగి వచ్చిందని నాకు తెలుసమ్మా. దాని బారి నుంచి అతన్ని ఎవరు కాపాడతారు? అందుకు మేమున్నాం. ఇప్పటిదాకా రామకృష్ణతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు రామకృష్ణ సంసారం బాగుపడడానికి ప్రయత్నం చేస్తాం. అది మీరు అనుకున్నంత సులభం కాదమ్మా. సులభం అనుకుని చేయడం లేదు అంకుల్. అవసరం అనుకుని చేస్తాం, సాధిస్తాం. అమూల్య మనస్తత్వం నాకు చిన్నతనం నుంచి తెలుసమ్మా. అది జరిగే పని కాదమ్మా. జరిపించి చూపిస్తాం. అవును అంకుల్. కట్టుకున్న పెళ్ళాం ఇంటికొస్తే అసలు ఎలా ఉన్నావు? బ్రతికేవా చచ్చావా అని అడిగే సంస్కారం లేదా నీకు? నేను చెప్పేదేమైనా వినిపిస్తుందా, లేక చెవుడొచ్చిందా? లేక పెళ్ళమే కదా నిర్లక్ష్యమా? గొంతు సించుకుని అరుస్తుంటే చేవకుట్టినట్టేనా లేదా నీకు? అవునులే, ఎందుకుంటుంది? ఇక్కడ ఒకళ్ళకిద్దరు ఆడవాళ్ళు నీ వెంట కుక్కలా పడుతుంటే నీ కళ్ళకి నేనెందుకు కనిపిస్తాను, నీ చెవులకు నా మాటలు ఎందుకు వినిపిస్తాయి? Shut up! ఎంతసేపు ఊళ్ళో వాళ్ళని ఆడిపోసుకోవడం, ప్రతిదానికి పెడార్థాలు తీయడం. పిల్లాడు ఎలా ఉన్నాడని ఒక్క మాట అడిగావా? నువ్వు తల్లివా, నా భార్యవా, ఆడదానివా? చిచ్చే! చూడు, నేను ప్రేమించింది నిన్ను, నేను కావాలనుకున్నది నిన్ను, నేను పెళ్లి చేసుకున్నది నిన్ను. నీకు నాకు మధ్య అడ్డం వస్తే కన్న తండ్రినే కాదనుకున్నాను. నాకు పిల్లాడో లెక్క? అసలు నన్ను వదిలేసి నువ్వేదో సుఖపడిపోదాం అనుకుంటున్నావేమో. నాకు దక్క నిన్ను ఇంకెవరికి దక్కనివ్వను. నా సంగతి నీకు తెలుసు కదా. కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే రక్తం దారబోసిన దాన్ని. గుండెల్లో ముళ్ళు దిగితే ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మేటమేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందర ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మోయటం తప్ప నాకు ఇంకేవరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పనులు రాలేటట్టు కొడితేనా? నీకు ఆ భయం పోవడానికే నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే నాకు భయం వెళ్ళబోతుందండి. మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నా? ఎందుకు వెళ్ళారండి? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నా? ఏం పువ్వు అండి? మామూలు గులాబ్ పువ్వు కాదు, మహిమగల గులాబ్ పువ్వు. ఇది ఎవరిచ్చారనుకున్నా? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులో పెట్టండి. పువ్వు పెట్టడానికే నేను తెచ్చింది. ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టు. స్వప్న సుందరిని సొంతం చేసుకో. సితారం భ్రూయితం భ్రూయిన తాతో ఏతం క్రియేదం భృప్రం భృప్రాణిది తాళం కుర్వీనదీతం భృప్రాణిది తరా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగా నిన్న ఈ గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. స్వప్న సుందరి స్వప్న సుందరి ఆసి స్వప్న